చచ్చిపోయి ఎన్నాళ్ళు అయిపోయిందో ఏమో, అలాగే ఉండిపోయింది అది. ఓకే A few moments later. ఫ్రెండ్స్, కేవలం మీకోసం మాత్రమే అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినాం మేము. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేంది ప్రతాప్? ప్రతాప్ ఏంది? నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇక వీడియోలోకి వెళితే ఇంతకీ దయ్యం ఉందా లేదా, అసలు పైన ఏముంది అనేది ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. చలో వెళ్దాం. మెయిన్ డెవిల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏంటి ఇవి ఇవి చేతులా? ఇవి ఎవడో రంగు వేసినాడు. ఇవేంటి అమ్మా? ఇది జాగ్రత్తలా ఎవడో గుద్ద వల్ల దాయి పగలు తెంగినాడు. కింద పోతుంది. ఇది హ్యాంగింగ్ ఎవరితన్నా అంత పైకి ఎక్కి ఉదేసుకుంటుందా? అదో ఇది ఇది మన మెయిన్ ఆర్టిస్ట్. వచ్చిందండి వయ్యారి. నేను ఒక్కసారి క్యాప్ చేయమా, ఒక్కసారి మ్యూజిక్. నీకు హౌ మెనీ టైమ్స్ చెప్పినా నేను అక్కడే ఉండు అని. ఒక్క షాట్ కి 10 షాట్లు చేసినావు. 10 సార్లు అది ఫేక్. ఆ ముగ్గు ఖచ్చితంగా ముగ్గేసేది కూడా చేత కదా. నేనేదో పొరపాటున గుడ్డు పగలగొట్టినాను అనుకో, మీరన్నా చెప్పాలి కదా 5 రూపాయలు బొక్క పగలగొట్టద్దు అని. ఏదో ఆమ్లెట్ తినిపించాలని వచ్చాం. దీనికి మళ్ళీ ఇంత ఇన్ని ఆర్టిస్టులు బొక్క. అదో వాళ్ళు చూడు అది వాళ్ళది. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. పద అది కూడా చూద్దాం. టాయిలెట్ కూడా తనే మన దయ్యం క్యారెక్టర్. రివీలింగ్ స్క్రిప్టెడ్. ఇది అసలు కళ్యాణ మండపమో కాదో కూడా నాకు తెలియదు. ఇది 80 years అని కూడా నాకు తెలియదు. కళ్యాణ మండపమే. ఇదో అనవసరంగా నా గుడ్డు పోయిందా. ఇంకోటి ఏంటంటే మీరు వీడియోలో చూస్తే ఇగో కుంకుమ పసుపు 10 రూపాయలు పసుపు, 10 రూపాయలు కుంకుమ. అదో గాలికి పడే డోరు. ఆ గుడ్డు పక్కన పక్కనే రైల్వే స్టేషన్. ఆ బాత్రూమ్ కూడా చూపించు. ఏం లేదు, డొల్లా లోపల ఏం లేదు. అనవసరంగా గుడ్డు బొక్క. అనవసరంగా 5 రూపాయలు బొక్క మాకు. ఏదో ఆమ్లెట్ తిప్పుతాం అనుకుంటా. ఇంకా ఏంటివి ఇక్కడ నిజం చెప్తున్నా, తాగి పడేసిన బాటిల్స్, కాండమ్స్ ఎక్కువ. తర్వాత ఈ వెదురు బొంగులు, ఈ కుళ్ళిపోయిన పావురాలు. ఆ ఫస్ట్ లో స్టార్టింగ్ సౌండ్స్ ఎఫెక్ట్స్ మేమేం పెట్టింది కాదు, పావురాలు చేసిన ఎఫెక్ట్ అది. ఇదో ఈ వాటర్ ప్యాకెట్లు, ఇవన్నీ మన తాగుబోతుల సంఘానికి ఇవి మెయిన్. ఏంటంటే కనుక బయట ఒక రూపాన్ని చూపెడతారు, లోపల చేసేటటువంటి కార్యక్రమాలు చాలా నడుస్తూనే ఉంటాయి. గుర్తులు ఇంకేముంది ఇక్కడ? నేను కన్నబ్యాగ్ దగ్గర చూపిస్తాను. మర్చిపోయినా, స్టార్టింగ్ లో మనం ఒక పామును చూసినాం కదా, పామును దాన్ని కూడా చూపిస్తా. ఇది పోయినట్టే. ఈ ఎఫెక్ట్ ముందు వీడియోలో చెయ్యండి, వీడియోలో చెయ్యండి దాన్ని. ఇదిగో మీరు చూసిన పాము ఇది. 60 రూపాయలు పెట్టి సంతలో కొనుక్కునే పాము. నాకేం కనపట్టలేదు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. ఇంకా చూపిద్దాం రా ప్రతాప్. పుట్టలే వచ్చినప్పటి నుంచి ఆ రూమ్ చూడలే కదా, అది కూడా చూపిద్దాం. కంపోజిషన్ నిజంగా రూమ్ లో ఉందట డబ్బులు. ఈ పావురాలు ఏమైనా పావురాలు ఇది నాకు తెలిసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుదేమో రూమ్. ఇది పెళ్లి కూతురు.
ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. ఇది అసలైన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కదా. అసలు వద్దులే భయం వేస్తా. ఇందాక భయమేనాథ. ఓ బోల్ చెప్పా స్టెప్స్ లేవు. సరే అది ఫ్రెండ్స్, మొత్తానికి మేము చేసిన ఎక్స్పెరిమెంట్ బొక్క ఎవడు చేయడు, ఎవడు దయ్యాలను కెమెరాలో చూపిడు. ఇవన్నీ ఇట్లాంటివన్నీ చేసేవి వాళ్ళే, వాళ్ళే చేస్తారు అలాంటి పేమెంట్ ఆర్టిస్ట్లను పెట్టి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎంత పేమెంట్? పేమెంట్ 0 పేమెంట్. ఈ ఎక్విప్మెంట్ ఒకటి తెచ్చుకున్నాం. మా మనిషికి రియల్ హెయిరే ఉంది. లాస్ట్కి ఒకటి అయితే నిజం, ఇందులో మేము తప్పు చేయలేదు, మా ఇంటి రావద్దు. వింటున్నారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదిగో ఇవి చూస్తేనే చూసినప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది. మన వాళ్ళు ఇంకా ఎఫెక్ట్ లేదు సార్. ఇదో ట్యాప్ పట్టుకుందా. ఇదో ఇదంతా కూడా ఇక్కడ కూడా ఒక ఎంట్రీ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈ వే వచ్చేసి డైరెక్ట్ మండపంలోకి. ఇప్పుడు మండపం ఎక్స్ప్లోర్ మనకి ఎందుకు, మరొద్దాం ఒక రోజు కావాలంటే. అదే కరెక్ట్ అంటావా? ఫ్రెండ్స్ మీకు గనక ఓకే దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయి, నిజంగా ఇందులో దయ్యం ఉందనేసి మాకు చెప్పింటే ఖచ్చితంగా ఇట్లా చేస్తే లేనిదైనా సరే వస్తుంది అనేసి ఇంత చేసినాం ఫ్రెండ్స్. కానీ ఎక్కడ ఏమీ లేదు, రాదు కూడా. మనం రండి రండిరా చేసే గోస్ట్ హంటింగ్ మొత్తం అంతా ఫేకే, అది మీకు కూడా తెలుసు చూసే వాళ్ళకు. మనము ఇప్పుడు ఇంత చేసినాం, ఏదైనా ఉంటే ఖచ్చితంగా రావాలి కదా. నేను గుడ్డు కూడా తొక్కినా, ఏమన్నా అయితే నాకు కావాలి కదా. సో సరే ఫ్రెండ్స్, ఇంతటితో సమాప్తం. మళ్ళీ కలుసుకుందాం. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే ఛానల్ ఫన్ పక్కా ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి ఒక్కటి మేము క్రియేట్ చేసిందే, బట్ ఆ విండోస్ మాత్రం మాకు సంబంధమే లేదు. అవి గాలి వచ్చినా రాకున్నా ఎందుకు కొట్టుకుంటున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. అదొక్కటి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది, మాకు కూడా అర్థం కాకుండా.